అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున మీకు ఒక చిన్న సలహా ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాను. ఇంతకీ ఏమిటి ఆ సలహా అంటే, ఒక రోజులో మన నోటితో మనము ఎన్ని రకాల మాటలు మాట్లాడుతున్నాం, ఆ మాటలలో ఎన్ని మంచి మాటలు ఉన్నాయి, ఎన్ని చెడ్డ మాటలు ఉన్నాయి, వీటిని మనము లెక్క రాసుకోవాలండి. మన నోటితో ప్రతిరోజు ఎన్నో రకాల మాటలు మాట్లాడుతుంటాం. వాటిలో మంచివి ఉంటాయి, చెడ్డవి ఉంటాయి కదా. చెడ్డవి ఏమున్నాయి రాసుకుందాం, మంచివి ఏమున్నాయి రాసుకుందాం. ఎందుకు రాసుకోవాలి అని అడిగితే, మనం ఎప్పుడైతే చెడ్డ మాటలు రాసుకుంటామో, అంటే మనము ఒక రోజులో మన నోటితో ఎన్ని చెడ్డ మాటలు మాట్లాడామో వాటిని రాసుకుంటామో, ఒకవేళ 100 ఉన్నాయనుకోండి, పక్క రోజుకి అవి 50 అయిపోవాలి, ఆ పక్క రోజుకి అవి 25 అయిపోవాలి, ఆ పక్క రోజుకి అవి 10 అయిపోవాలి, ఇంకా పక్క రోజుకి అవి 1 అవ్వాలి, ఇంకా పక్క రోజుకి అవి 0 అయిపోవాలి. మనము మన నోటితో మాట్లాడే చెడ్డ మాటలు 0 అయిపోవాలి. అయితే మంచి మాటలు రోజు రోజుకి పెరుగుతూ పోవాలండి. ఎందుకు చెప్తున్నానంటే, రాసుకోవాలని. మనకు ఒక లెక్క ఉన్నప్పుడు మనము వాటి నిమిత్తమే దేవునికి ప్రార్థన చేయాలి. అయ్యా, ఈ రోజున 10 బూతు మాటలు మాట్లాడా, రేపు ఇవేమీ ఉండకూడదు, తగ్గిపోవాలి, నేను పరిశుద్ధతలో ఎదగాలి, పాపంలో తగ్గిపోవాలి అని మనం దేవునికి ప్రార్థన చేయాలి. ఒకసారి ఆలోచన చేద్దాము. రోజులో మనం మాట్లాడే మాటలని లెక్క రాసుకుందాం. చెడ్డవి ఎన్ని ఉన్నాయి, మంచివి ఎన్ని రాసుకుందాం. మంచివి పెరగడానికి ప్రార్థన చేద్దాం, చెడ్డవి తగ్గడానికి ప్రార్థన చేద్దాం. రేపటి దిన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.